ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి ఈ చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయాలంటే దానికి ముడి సరుకు అయోడిన్. మన ఇంట్లో వాడే ఉప్పు, మెత్తటి ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడండి. రకరకాల కంపెనీలు ఉన్నాయి, అయినా నాకు నమ్మకం ఉన్నది అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్, టాటా అయోడైజ్ సాల్ట్. దేనికైనా డబ్బులు పెట్టాలి కదా, ఎందుకు అనామక కంపెనీ కొనే బదులు టాటా వాడిని నమ్ముకుందాం, అన్నపూర్ణ వాడిని నమ్ముకుందాం, దాంట్లో అయోడిన్ నిఖరంగా ఉంటుంది. అవి వాడితే, ఈ అయోడిన్ కలిగిన ఉప్పు వాడితే థైరాయిడ్ సమస్యలు రావు. ఈ ముదనష్టపు థైరాయిడ్ వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది ఎక్కువగా ఆడవాళ్ళకు వస్తుంటుంది కానీ మగవాళ్ళకు కూడా రావచ్చు. ఇది వంశపారంపర్యంగా వస్తే అమ్మకో అమ్మమ్మకో థైరాయిడ్ ఉందంటే పిల్ల కూడా చేయించుకోవాలి, మనవరాలు కూడా చేయించుకోవాలి. కనుక ఇంట్లో ఎవరికైనా మన రక్త సంబంధీకులకు థైరాయిడ్ లోపం ఉన్నచో మీరు కూడా వెళ్ళి రక్త పరీక్ష T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోండి. మళ్ళీ దీనికి ఏం లాంఛనంగా డాక్టర్కి దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి రాంచుకోవాల్సిన అవసరం లేదు. ఓ మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి, నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయండి, T3, T4, TSH అనగా చేసేస్తారు. అక్కడ రిఫర్డ్ బై అంటే సెల్ఫ్ అనండి, అంతే. డాక్టర్ ఏమి అవసరం లేదు. మన టెస్టులు చేయించుకోవడానికి ఆయన ఎవరు రాయటం, మళ్ళీ దానికి ఫీజు కట్టాలా? అవసరం లేదు, చేయించుకోండి. ఈ థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ని సవరిస్తే కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఇక ఇప్పుడు ఇంకో మన అలవాట్లు ఏంటంటే నాన్ వెజిటేరియన్, అది చేపో రొయ్యో మాంసం ఏది, ఫ్రైలు రోస్టులు తినటం అలవాటు. రుచి అంట, ఫ్రై రోస్ట్ రుచి ఎక్కువ అంట, అందుకని అందరూ అయ్యే తింటారు. రెస్టారెంట్లకు వెళ్ళినా కూడా రోస్ట్లు ఫ్రైలే. ఈ రోస్ట్లు ఫ్రై శాకాహారం కానీ మాంసాహారం కానీ రోస్ట్లు ఫ్రై అంటే నూనెలో ముంచే వంటకాలు తినేవారికి చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఇక టిఫిన్లు, ఇడ్లీ, దోశ, పెసరట్టు పర్వాలేదు, పొంగలి. కానీ పూరి, గారి, బూరి ఇట్లాంటివి అవి నూనెని పీల్చేస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఇంట్లో గారి, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ట్రై చేయండి. గారి వండిన తర్వాత దాన్ని పట్టుకుని గట్టిగా పిసకండి, చుక్కలు పడతాయి. చుక్కలు నూనె చుక్కలు కారుతుంటాయి దాంట్లోంచి, అంత నూనెని పీలుస్తుంది. పూరి కూడా అట్టకి పీలుస్తుంది. ఇలా నూనెలో ముంచిన వంటకాలు తినే వారికి చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇక కొంతమంది స్వీట్లు అధికంగా తింటుంటారు. దక్షిణ భారతదేశంలో మనము ఈ తెలుగు రాష్ట్రాల్లో కారం, ఉప్పు, మసాలా ఎక్కువ తింటాం కానీ స్వీట్లు తక్కువే. ఉత్తర భారతదేశంకి వెళ్ళారంటే పొద్దున్న టిఫిన్లో స్వీట్లు, మధ్యాహ్నం భోజనంలో స్వీట్లు, రాత్రి కూడా. అంటే ఉత్తర భారతీయులకు స్వీట్లు ఎక్కువగా తినే అలవాటు, దాంట్లో ఉన్న నూనె, నెయ్యి ప్రభావం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మనం అశుభ కార్యక్రమాలు వాళ్ళు ఎక్కువైపోయినాయి. రోజు ఏదో శుభకార్యం అశుభ కార్యక్రమం, అక్కడికి వెళ్తే వాడు డాల్డా, వనస్పతి లాంటి అవి వాడుతుంటారు. అవి ఎక్కువగా వాడటం వల్ల రుచి ఉండొచ్చేమో కానీ మన ఆరోగ్యం మాత్రం గుల్లైపోతుంది. అవి వాడిన వంటకాలు, బిర్యానీలో లేకపోతే వంటకాలు, ఈ వనస్పతి, డాల్డా కొంతమంది తెలవక ఇంట్లో తెచ్చుకొని వాడుతుంటారు. వాళ్ళకు కూడా చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.